నా వెనకున్న వినాయకుడి కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 4,40,000. వామ్మో, చాలా పెద్ద అమౌంట్ ఇది. बोलो गणेश महाराज की। హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ధూల్పేట దగ్గరికి వచ్చాము. ధూల్పేట అంటే అందరు గుర్తుకొచ్చేది ఏంటిది? ఇక్కడే వినాయకులు తయారు చేశారని చెప్పేసి. ఇక్కడ చాలా రకరకాల వినాయకులు ఉన్నాయి. చిన్న వినాయకుల నుంచి చాలా పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వినాయకుల్ని ఎట్లా తయారు చేస్తారు, వాటి మేకింగ్ ఎలా ఉంటుంది, వాటి కలరింగ్ ఎలా చేస్తారు, ఏమేమి వినాయకులు ఉన్నాయి, ఎంత హైట్ వినాయకులు అని నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ధూల్పేటలో ఉన్న వినాయకులు అన్నీ చూపించేస్తాను. చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ వినాయకులన్నీ. చలో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో మనం ఇప్పుడు ధూల్పేటలో ఉన్న సుందర కళాకార్ గణేష్ మూర్తిల దగ్గరికి అయితే వచ్చాము. అండ్ మనకి ముందు కనిపిస్తుంది కదా, సో అదే సుందర్ కళాకార్. అక్కడ ఏం రాసిందంటే సుందర్ కళాకార్ దిస్ ఈజ్ ఓన్లీ మెయిన్ షాప్ అని చెప్పేసి రాసింది. ఇక్కడ గణేష్ మూర్తులకు డిజైన్ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి గణేష్ మూర్తులు కూడా కొన్ని ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది. మనం ఒకసారి ఆ లోపలికి వెళ్ళిపోదాము, సుందర్ కళాకార్ లోపలికి. సుందర్ కళాకార్ గణేష్ మూర్తుల దగ్గరికి వచ్చాము. నా వెనక చాలా పెద్ద పెద్ద వినాయకులు కనిపిస్తున్నాయి. ముంబై, మహారాష్ట్ర అక్కడ సైడ్ వినాయకులను చూసుకుంటే వాళ్ళు ఎలా అంటే చాలా హైట్లో గణేష్ మూర్తులను పెడతారు. అండ్ మన దగ్గర ఎలా అంటే చాలా విడ్త్లో అనమాట. అండ్ ఈ ధూల్పేటలో మనకి కర్ణాటక నుండి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు, వేరే 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 స్టేట్స్ నుంచి అయితే వేరే వేరే ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి గణేష్ విగ్రహాలను కొనుక్కొని వెళ్తున్నారు. సో ఈ సుందర్ కళాకార్ గణేష్ మూర్తుల దగ్గర ఏవే గణేష్లు ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ నా వెనక చూస్తున్నారో చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ చూస్తే మీకు పూరి జగన్నాథ్లో దేవుడైతే ఎలా అయితే ఉంటారో సేమ్ అలాంటి థీమ్లో అయితే అక్కడే ఉంది వినాయకుడు. అండ్ మీకు దగ్గర నుంచి చాలా క్లియర్గా అయితే నీకైతే వీడియో అయితే చూపిస్తాను, చూసేద్దాం. ఈ గణేష్ థీమ్ చూడండి ఎలా ఉందో. అండ్ మీకు ఇక్కడ పూరి జగన్నాథ్లో దేవుడు ఎలా అయితే ఉంటారో ఆ థీమ్లో ఉంది. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా సేమ్. అండ్ మీరు కళ్ళు కూడా చూడండి ఎలా బాగా డిజైన్ చేశారో. అండ్ మీకు పైన పరమశివుడు కనిపిస్తున్నారు. ఆ శివుడి నెత్తి మీద పాములు కనిపిస్తున్నాయి, 5 పడగల పాములు. అండ్ మీరు ఈ డిజైన్ క్లారిటీగా చూడండి, చేతులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ చేతులు కానీ, ఆయన చేతికి ఉన్న కడియం కానీ, ఆ దంతాలు కానీ, ఇక్కడున్న మాత కానీ. ఈ గణేష్ మూర్తి హైట్ వచ్చేసి 22 ఫీట్స్ అండ్ విడ్త్ వచ్చేసి 19 ఫీట్స్ అయితే ఉంది. నా వెనకున్న వినాయకుడి కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 4,40,000. వామ్మో, చాలా పెద్ద అమౌంట్ ఇది. నా వెనక కనిపిస్తున్న వినాయకుడి థీమ్ ఏంటి అంటే పైన క్షీరసాగర మదనం ఉంది. ఎవరైతే రాక్షసులు దేవుళ్ళ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అలా చిలకడం వల్ల ఒక అమృతం అనేది వస్తుంది అనమాట. అండ్ విషం కూడా వస్తుంది. ఆ విషయాన్ని పరమశివుడు ఎవరైతే ఉన్నారో కంఠంలో దాచుకుంటారు. సో ఆ థీమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు ఏనుగు ఉంది, ఇటు పక్కన గుర్రం కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ పంచ్ అనేది రియల్ పంచలానే దీని అయితే డిజైన్ చేశారు. నాకు తెలిసి ఇక్కడ ఇది చీర పెట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అలానే ఉంది ఇది. అండ్ డిజైన్ కూడా ఒక డైమండ్స్ లాగా, ఒక సన్ రిఫ్లెక్ట్ అయినా, ఒక లైట్ రిఫ్లెక్ట్ అయినా కూడా షైనింగ్ అయ్యేటట్లయితే దీన్ని అయితే డిజైన్ చేశారు. ఒకవేళ ఈ వినాయకుడు మీ దగ్గర పెట్టుకుంటే మీరు ఈ వినాయకుడి మీద లైట్ రిఫ్లెక్షన్ వేస్తే షైన్ అవుతుంది అనమాట. అంటే ఆ వినాయకుడు ప్రకాశవంతంగా మెరుస్తాడు. ఈ వినాయకుడు బ్యాక్ సైడ్ థీమ్ చూశారు కదా, క్షీరసాగర మదనం థీమ్లో ఆ డిజైన్ తోటి చాలా బాగా ఎఫెక్టివ్గా అయితే డిజైన్ చేశారు. అండ్ వినాయకుడు ఈ మూర్తిని చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు దీని మీద లైట్ రిఫ్లెక్షన్ వేస్తే మెరుస్తున్నట్టు. అండ్ దీని పక్కన ఇందాక మనం చూసిన పూరి జగన్నాథ్ థీమ్ వినాయకుడు కూడా ఉన్నాడు. అండ్ ఇటు చుట్టుపక్కల మనకు చాలా వినాయకుల విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం అవన్నీ చూద్దాము, వాటి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా పెద్ద పెద్ద హైట్లో, చాలా పెద్ద పెద్ద విడ్త్లో ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, ముంబై, మహారాష్ట్ర అయితే మనకి
వాళ్ళు చాలా హైట్‌లో వినాయక మూర్తులను పెడతారు. అండ్ మన సైడ్ ఎలా అంటే చాలా విడ్త్‌లో పెడతామనమాట. చాలా పెద్దగా ఉండేటట్లు మనమైతే పెడతాము వినాయకులని. ఇంకా వినాయక చవితి టైం ఉంది కాబట్టి రిమైన్ వినాయకులన్నిటికి వీళ్ళైతే కలర్స్ వేస్తున్నారు. పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ ముందు రోడ్‌లో చిన్న వినాయకుల్ని దింపుతున్నారు. చూడండి. బాగున్నాయి. ఎవరైనా ఈ హైట్‌లో వినాయకుల్ని తీసుకోవాలన్నా కూడా సెట్ అవుతుంది. మన ఇంటికాడ గల్లీలో ఉంటాయి కదా గ్యాంగ్. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వినాయకులు పెట్టాలంటే చూసుకోండి, చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్గా దింపుతున్నారు ఇవైతే. అండ్ వెనుక కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా దింపుతున్నారు, చాలా జాగ్రత్తగా దింపుతున్నారు ఇక్కడ వినాయకుడిని. ఈ గల్లీలో మనకి ఎక్కడ చూసినా వినాయకులే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వినాయకులు. నైస్. ఇక్కడ చాలా బాగున్నాయి. ఈ డిజైన్ కానీ ఐస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఐస్ ఇక్కడ బొట్టు కానివ్వండి చాలా బాగున్నాయి. ఇక్కడ లడ్డు పెట్టుకోవడానికి ప్లేస్. ఇక్కడ ఈ వినాయకుని చూడండి, చిన్న క్యూట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వినాయకుని చూస్తే మీకు సింహం కూడా కనిపిస్తుంది. ఈ హెయిర్ చూసారా, యాస్టీస్గా రియల్గా ఉన్నట్టే ఉంది. ఇక్కడ మీకు వెనకాల నెమలి పింఛం కూడా కనిపిస్తుంది డిజైన్. ఇవి కూడా సేమ్ నిజంగా ఉన్నట్లయితే ఉన్నాయి నెమలి పించాలు. సింహం థీమ్లో ఉంది. సింహం అండ్ నెమలి థీమ్లో ఈ వినాయకుడిని అయితే డిజైన్ చేశారు. ఇక్కడ లోపల కూడా వినాయకుడిని అయితే పెట్టారు. ఇక్కడ మూషికంతో ఉన్న వినాయకుడు. మూషికం చాలా పెద్దగా ఉంది, ఎలుక. ఇక్కడ మీకు ఇక్కడ ఏనుగుతో ఉన్న వినాయకుడు అయితే ఉన్నాడు. ఇక్కడ మీకు అయోధ్యలో ఉన్నట్టు ఎలా అయితే ఉంటుందో ఆ థీమ్లో వినాయకుడిని అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మీకు శ్రీరాముడు అయితే కనిపిస్తున్నారు, చూసారా? శ్రీరాముడు పక్కన మీకు ఇక్కడ వినాయకుడు. ఇక్కడ అన్ని డైమండ్ లాగా మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఆ కిరీటం కానీ వెనకాల అయోధ్య కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఒక్కసారి మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. చూడండి ఎలా మెరుస్తుందో. ఈ గణేష్ మూర్తి అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. నేను వీడియో తీస్తున్నప్పుడే కొంతమంది కుర్రోళ్ళు వచ్చేసి అయితే కొనుక్కొని అయితే వెళ్ళిపోయారు. దాదాపు కాస్ట్ వచ్చేసి 25,000 పడిందని చెప్పేసి నాకైతే చెప్పారు. 25,000కి ఈ అయోధ్య థీమ్లో ఉన్న వినాయకుడిని అయితే పర్చేస్ తీసుకొని వెళ్ళిపోయారు. బాగుంది. ఈ గణేష్ మూర్తి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా ఈ గల్లీలో ఎన్ని వినాయకులు అయితే ఉన్నాయో. ఇప్పుడే మనము అయోధ్య థీమ్లో ఉన్న వినాయకుని చూసాము. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మనం ఇంకో వినాయకుని అయితే చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మీకైతే ఒక పెద్ద వినాయకుని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకొంచెం ఒక 70% అయితే వర్క్ అయితే ఉంది. మ్యాక్సిమం రంగులన్నీ వేయాలి, చాలా వేయాలి. ఇక్కడ మీకైతే శ్రీరాముడు అయితే డిజైన్ కనిపిస్తుంది కదా. మన అయోధ్యలో రామ్లలా ఎలా అయితే ఉంటారో సేమ్ అలాంటి డిజైన్ ఉంది. చాలా బాగుంది. భయ కిత్నేగా ఫీటే 20, ఇది దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఈ అన్న ఈ కలర్లు అయితే వేయబోతున్నారు. డీటెయిలింగ్ కలర్ మిక్స్ చేస్తున్నారు. రాముడికి ఐస్కి కలర్స్ వేస్తున్నారు. కళ్ళల్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రం టోటల్గా కంప్లీట్ అయితే అది ఎలా ఉంటుంది అనేది నేను పక్కనే ఉంది, అది కూడా విగ్రహం చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా ఎదురుగా ఆ విగ్రహం కంప్లీట్ అయితే టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉండబోతుంది ఆ విగ్రహం కంప్లీట్ అయితే. కిందాక ఇలా ఉంటుంది ఆ విగ్రహం లుక్. దాదాపు 20 అడుగులు ఉంది విగ్రహం. ఒకసారి కాస్ట్ అడిగి తెలుసుకుందాం దీన్ని. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విగ్రహాన్ని కర్ణాటక నుంచి వచ్చి అయితే వాళ్ళు పరిచయం అయితే చేశారు. అండ్ వాళ్ళు తీసుకువెళ్తామని కూడా చెప్పేసి అన్నారు. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి దాదాపు వీళ్ళకి పడింది ఎంత అంటే 1,60,000 పడిందని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అండ్ మీరు ఈ వినాయక మూర్తిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీతో పాటు వెహికల్ కానీ అండ్ వర్షం పడేటప్పుడు దాని జాగ్రత్తలు అయితే పాటించండి. ఈ గ్యాంగ్ అంతా బెంగళూరు నుండి వచ్చి మరి వినాయకుని ధూళిపేటలో తీసుకెళ్తున్నారు. సో రేపు తీసుకెళ్తున్నారా టుమారో? ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ మీకైతే ఇంకా పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. స్ప్రే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా డీటెయిలింగ్ వర్క్ కూడా జరుగుతుంది. చూస్తున్నారా చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. మనం చెప్పాను కదా విడతలో మన దగ్గర ఎంత పెద్ద పెడితే అంత పెద్ద అనమాట. చాలా విడత ఎక్కువ ఉంటాయి మన సైడ్. ఈ విగ్రహం కానీ ఫుల్గా కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. అవి కూడా రెడీ అయిపోయాయి. దాదాపు ఇలాంటి విగ్రహాలు వీళ్ళ దగ్గర ఒక 40-50 వరకు అయితే ఉంటాయి. ఆ గణేష్ మూర్తి టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే మనకైతే ఇలా కనిపిస్తుంది. బాలాపూర్ గణేష్ మోడల్లో ఐస్ మీకు బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తాయి. అండ్ చేతిలో త్రిశూలం ఉన్నట్టు, అవతల చేతిలో గొడ్డలు ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. నేను పర్టికులర్గా ఒక స్టోర్లో ఉన్న గణేషులనే కాకుండా ధూళిపేటలో ఉన్న గణేషులు అన్నింటినీ అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో.
ఇప్పుడైతే మనము బాలాపూర్కు వెళ్ళే మూర్తులు ఏవైతే ఉన్నాయో గణేష్లో ఇవి అన్నిట్లో ఏదో ఒకటి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు దాదాపు ఇది అంతా సెట్టింగ్ కంప్లీట్ అయిపోతే 22 నుంచి 23 ఫీట్ హైట్ వరకే రావచ్చు. అండ్ ఇక్కడ మీకు ఐస్ బ్లింక్ కూడా అవుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ మీకు చేతిలో త్రిశూలం కూడా ఉంది. ఎంత క్లారిటీగా నీట్గా డీటెయిలింగ్ ఇచ్చారంటే చాలా బాగా నీట్గా డీటెయిలింగ్ ఇచ్చారు. దాదాపు ఇక్కడ ఒక 15-20 వరకు అయితే ఉన్నాయి చాలా మూర్తులు. ఇందులో ఏదన్నా ఒకటి బాలాపూర్కి అయితే వెళ్తుంది. తెలుసుగా బాలాపూర్ గణేష్ అంటే ఎంత ఫేమస్. ఇక్కడ మీకైతే మినీ బాలాపూర్ గణేష్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా ఐస్కి అయితే ఫైనల్ టచింగ్ అయితే చేస్తున్నారు, డిజైనింగ్ చేస్తున్నారు. తెలుసుగా ఈ ఐస్ బ్లింక్ అవుతాయని చెప్పేసి, అంటే ఆ స్వామివారి కన్ను మూసుకుంటుంది తెరుచుకుంటుంది. అండ్ ఫైనల్ డీటెయిలింగ్ అయితే ఇస్తున్నారు. ఇది నాకు తెలిసి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకుంటున్నాను. నేను ఇందాక వీడియో షూట్ చేసేటప్పుడే ఒకళ్ళు పర్చేస్ చేస్తున్నారు, దీన్ని బిల్లింగ్ కూడా చేపిస్తున్నారు. రైల్వే కోడ్ నుంచి అన్న వాళ్ళు ఇప్పుడే మినీ బాలాపూర్ వినాయకుని బుక్ చేసుకొని తీసుకెళ్తున్నారు. ఫైనల్ టచింగ్స్ అయితే చేస్తున్నారు. ఇవాళ నైట్లోపు వెళ్ళిపోతుంది అది ఆంధ్రప్రదేశ్కి. 86,000 90,000కి అయితే దీన్ని ఫైనలైజ్ చేశారు అన్నవాళ్ళు. అన్న సెలెక్షన్ బాగుందన్న, సూపర్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? ఫస్ట్ టైం వచ్చారా? చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా ఇబ్బంది అవ్వదా అంత దూరం? ఓకే కదా. సో మీరందరూ ఒక టీం కదా. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చేస్తే నేను వీడియో తీసుకుంటాను కొంచెం. విగ్రహం అయితే చాలా బాగుంది. మీ అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా తెలుసు మీకు? దులిపెట్టలేని ఇంకా వేరే ప్లేస్. ఓకే 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 అన్న, ఆల్ ద బెస్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణేష్ విగ్రహాలు తీసుకెళ్ళడానికి కర్ణాటక నుండి కూడా వెహికల్స్ తీసుకొని వచ్చారు రెడీగా. రేటు ఫైనలైజ్ అవ్వగానే వెహికల్స్లో తీసుకుని వెళ్తారట. మన కింద కొంతమంది ఫ్రెండ్స్ అయితే గెలిచారు. సో కర్ణాటక నుంచి వెహికల్స్ తీసుకొచ్చి మరీ వెళ్తున్నారు. సో అంత ఫేమస్ ఇక్కడ ధూల్పేట వినాయకులు అంటే. ఈ గల్లీ నిండా మొత్తం వినాయకులే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ వినాయకులు పెద్ద పెద్దగా. ఇక్కడ వినాయకుని డిజైన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో కూడా వినాయకులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వినాయకుల్ని తీయడానికి క్రెయిన్స్ కూడా ఉన్నాయి చూడండి. రెడీగా క్రెయిన్స్ అయితే ఉన్నాయి. వినాయకుడు పండగ వచ్చిందంటే అసలు మామూలుగా ఉండదు. గల్లీలలో చిన్న వాళ్ళ నుంచి పెద్దల దాకా సందడే సందడి. బాబా ఈ వినాయకుడిని చూడండి ఎంత గ్రాండ్గా డిజైన్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. బాబా ఏమన్నా ఉన్నాడు ఆ వినాయకుడు. ఈ గణేష్ మూర్తి మాత్రం చాలా బాగుంది. చాలా పెద్దగా గ్రాండ్గా కనిపిస్తుంది చూడండి. ఆ చేతులు చూడండి, ఆ డిజైన్ చూడండి. బా ఇది ఎక్కడికి వెళ్తుందో మరి ఈ వినాయకుడు. నిజంగా వినాయక చవితి గణేష్ పండుగ వచ్చిందంటే చాలు ఎక్కలేని హడావుడి మొదలుపోతుంది. ఆ గల్లీలలో ఆ చిన్నపిల్లల గ్యాంగ్, పెద్దవాళ్ళ నుంచి అండ్ చాలామంది గ్యాంగ్ చిన్నప్పటి నుంచి వినాయకులు ఎవరైతే పెడుతున్నారో స్టిల్ ఇప్పటికి కూడా రన్ అవుతున్నారు. దానివల్ల ఒక యూనిటీ అండ్ కాలనీ వాళ్ళు అంతా దగ్గర అయిపోతారు అనమాట. కాకపోతే నా చిన్నప్పటికి ఇప్పటికి నేను చూసిన చేంజ్ ఓవర్ ఏంటి అంటే, చిన్నప్పుడు ఒక గల్లీలో ఒకటే వినాయకుడు ఉండేవారు అనమాట. ఆ గల్లీ వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి ఆ వినాయకుడి దగ్గరికి వచ్చి పూజలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, వాళ్ళు 10 ఫీట్స్ పెడితే మేము ఒక 11 ఫీట్స్ పెట్టాలి, వీళ్ళు 15 పెడితే మేము ఒక 20 ఫీట్స్ పెట్టాలని చెప్పేసి పోటీ అయిపోయింది. సో వాళ్ళు ఎక్కువ అంటే మేము ఎక్కువ అని చెప్పేసి పోటీ అయిపోయింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే గల్లీలో చాలా చాలా గ్రూప్స్ అనేవి డివైడ్ అయిపోతున్నాయి. చిన్నప్పుడే కొంచెం బాగుండేది అనమాట. ఒకటే గల్లీలో ఒకటే వినాయకుడు, దోస్తులందరూ ఒక దగ్గర చేరిపోయి సాయంత్రం పూట ఆ వినాయకుడి దగ్గర కాపలా ఉండి అండ్ పాటలు పెట్టి, వినాయకుడు పాటలు పెట్టి ఆ లడ్డూని ఎవరు దొంగిలించకుండా కాపలా వేయడం అనేది అన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి. కానీ ఇప్పుడే కొన్ని ప్లేసెస్లో మా వినాయకుడు గొప్ప అంటే మీ వినాయకుడు గొప్ప అని చెప్పేసి అయితే పోటీ అనేది వచ్చింది. ఈ వీడియో చూసే మీరైనా సరే మీ గల్లీలో ఒక 4-5 వినాయకులు ఉంటే అన్ని వినాయకులు పెట్టకుండా అందరు కలిసి ఒకటే వినాయకుని, పెద్ద వినాయకుని పెట్టి అన్ని ఫ్యామిలీస్ అన్నీ ఒక దగ్గర కూర్చొని ఆ వినాయకుని పండుగ జరుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు గల్లీలో ఒక 5-6 వినాయకులను పెట్టి, 5-6 మైకులు పెట్టి, 5-6 డీజేలు పెడితే అందరికీ ఇబ్బంది అవుతుంది, పొల్యూషన్ అంతా అవుతుంది. సో ఒకటే వినాయకుని పెట్టుకోండి, గల్లీలో అందరు కలిపి చేసుకోండి, ఇదే అందరికీ బాగుంటుంది. వినాయకుని చూస్తున్నారా, ఏనుగు మీద ఎక్కున్న వినాయకుడు చాలా బాగుంది. ఇది దాదాపు 1 lakh to 1,10,000కి సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఎవరో తీసేసుకున్నారు. డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు త్రిశూలంతో ఉన్న వినాయకుడు కనిపిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం కనిపిస్తుంది. ఈ వినాయకుడు డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ కూడా పెద్ద వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఇంకో వినాయకుడు. అండ్ ఇక్కడ ఈ పంచె చూసారా,
రియలిస్టిక్ ఉంది, చాలా రియల్ పంచనైతే పెట్టారు చాలా పెద్దగా. వాహ్, ఏం డిజైన్ చేస్తున్నారు. ఒక్కొక్క వినాయకులు తయారు చేసే దగ్గర వాళ్ళ డిజైన్స్, వాళ్ళ వర్క్స్ కూడా చాలా బాగుంది. దాదాపు ఈ వినాయక చవితి రావడం వల్ల చాలా మందికి అయితే వర్క్ దొరుకుతుంది, చాలా ఫ్యామిలీస్ అయితే బతుకుతాయి, చాలా మందికి జీవనోపాధి అయితే కలుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, బ్లాక్ కలర్ థీమ్లో వినాయకుడు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ చిట్టి వినాయకుడు ఉన్నారు. बोलो भाई कितने मन से डिज़ाइन कर रहे हैं पूरा गणेश मूर्तियाँ? 4 मंथ से। 4 मंथ से कर रहे हैं। कितने डिज़ाइन हैं यहाँ पे पूरा? 4 मॉडल्स। 4 मॉडल्स। कौन सा थीम से? चिंतामणि है, हाँ। गरुड़ गणेश है, लोटस गणेश है, लायन गणेश है। अयोध्या राम मंदिर का है? अयोध्या राम मंदिर का भी है, स्मॉल में 2 फीट 3 फीट में। स्टार्टिंग प्राइस कितना है यहाँ पे? स्टार्टिंग प्राइस 20,000 से, हाँ, लास्ट प्राइस 50 तक। 50,000। ఈ వీడియో మెయిన్గా ఏంటి అంటే, నేను ధూల్పేట్లో ఉన్న ప్రతి ఒక్క వినాయకులు తయారు చేసే షాప్లోకి వెళ్ళి ప్రతి ఒక్క వినాయకుని అయితే చూపిస్తున్నాను. అండ్ ఒక షాపు సంబంధించిన వినాయకులు అయితే కావు ఇవన్నీ, ఇక్కడున్న మల్టిపుల్ షాపులో ఉన్న వినాయకులు అన్నిటి మీకు చూపిస్తున్నాను. మీరు ధూల్పేట్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన వినాయకుని వేరే షాపుల నుంచి కూడా కొనుక్కోవచ్చు. నా వెనుకున్న వినాయకుని చూసారా, ఇక్కడ సింహాలు కదులుతున్నాయి ఒక యానిమేషన్ లాగా. చిన్నపిల్లలు వీటిని చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి ఆ రియల్గా సింహాలు కదులుతున్నట్లయితే అవి నోరు తెరుస్తున్నాయి చూడండి. అండ్ దాని పక్కన మనకి అయోధ్య థీమ్లో వినాయక స్వామి వారైతే ఉన్నారు, ఆ అయోధ్య థీమ్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చిన్న హైట్ నుంచి కొంచెం ఒక మీడియం ఒక 13, 15, 17 హైట్ వరకు అయితే వినాయకుల మూర్తులు అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా చూపిస్తాను. నాకు అన్నిట్లో ఇది కొంచెం యూనిక్ అనిపించింది. ఈ సింహాలు ఏవైతే మూవ్ అవుతున్నాయో ఇలా నాకు చాలా యూనిక్ అనిపించింది. ఇక్కడ మీకైతే స్మాల్ హైట్ నుంచి ఒక మీడియం హైట్ వరకు అయితే వినాయకుల మూర్తులు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు సింహాలు ఉన్న వినాయకుడు, అయోధ్య థీమ్ లో ఉన్న వినాయకుడు, అండ్ సింహము మూవ్ అయ్యే యానిమేషన్ టైప్ వినాయకుడు అయితే మీకు కనిపిస్తున్నాయి. మెయిన్ గా మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ వినాయకులందరినీ నా ద్వారా మీరు చూస్తున్నారు. నేను చాలా ఏమంటారు, పూర్వజన్మ సుకృతం అంటారు, లేకపోతే అదృష్టం చేసుకున్నాం అంటారు, తెలియదు కదా. నా వల్ల మీరందరూ అయితే వినాయకులను చూస్తున్నారు. నేను ఇప్పటిదాకా చూసిన వినాయకుల్లో ఇది కొంచెం నాకు అట్రాక్షన్గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ వినాయకుడు ఉన్నాడు, పైన మీకు విష్ణుదేవుడు ఉన్నాడు, అండ్ ఇక్కడ మీకు పక్కనే నారదుడు ఉన్నాడు, ఇక్కడ ఋషి కూడా ఉన్నారు, అండ్ అవతల పక్క మీకు హనుమంతుడు అయితే కనిపిస్తున్నారు. ఎంత చక్కగా ఉందంటే చూడ్డానికి సడన్గా ఇటు రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ కూడా అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఈ వినాయకుడు మీ గల్లీలో ఉంటే మీ గల్లీ వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవడంతో పాటు మిమ్మల్ని చాలా బాగా పొగుడుతారు. సో వీలైతే మీరు ఈ ధూల్పేటకు వచ్చేసి ఈ వినాయకుని ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఇక్కడే మీకు అయోధ్య రామ్లల్లా థీమ్లో ఉన్న వినాయకుడు కూడా ఉన్నాడు. సో మీకు ఆ వినాయకుని కూడా చూపిస్తాను, ఆగండి ఒక మినిట్. ఇక్కడ మీకు అయోధ్య రామ్లల్లా థీమ్లో వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఆ రామ్లల్లా విగ్రహం చుట్టూ ఎలా అయితే దశావతారాలు ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ దశావతారాల డిజైన్ అయితే ఉంది. పైనుంచి కిందాకి చూడండి, ఇక్కడ చూడండి వినాయకుల విగ్రహాలు అయితే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి చిన్న ఆటోస్లో. అండ్ ఆల్రెడీ రెడీ అయిన విగ్రహాలు ఉన్నాయి, రెడీ అవ్వబోయే విగ్రహాలు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఇప్పటిదాకా మీకు పెద్ద విగ్రహాలే చూపించాను, చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీ ఇక్కడికి వచ్చినా కూడా పెద్ద విగ్రహాలతో పాటు మీరు చిన్న విగ్రహాలు కూడా చూసుకోవచ్చు, అవి కూడా చాలా బాగున్నాయి. ఇది ఇవాల్టి మన వ్లాగు. దాదాపు మీకు మ్యాక్సిమం అందరు వినాయకుల మూర్తులు అయితే చూపించాను. తక్కువ ప్రైస్ నుంచి హెవీ ప్రైస్ వరకు అయితే ఉన్నాయి, 5 లక్షల వరకు అయితే ఉన్నాయి ఇక్కడైతే. అండ్ చాలా హెవీ వినాయకులు, చాలా విడుతున్న వినాయకులు కూడా చూసాం మనమైతే. అండ్ మీరు ఈసారి మీ దగ్గర ఎన్ని ఫీట్స్ వినాయకుని పెడుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఊరు పేరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే మేబీ అటు సైడ్ నేను వచ్చినప్పుడు మీ వినాయకుని కూడా కవర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నన్ను ఏ వీడియో అంటే ఏం కవర్ చేయమంటారో అది కూడా కామెంట్ బాక్స్లో అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పటివరకైతే నేను ఉంటాను, టాటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు కలుస్తాను. బాయ్.